నిన్నటి నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రకటనలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రకటనలు, జీఎస్టీకి సంబంధించి పేదలకేదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. జీఎస్టీ తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్ డీజిల్తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం, ఆఖరికి శవపేటికల మీద కూడా జీఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి, జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేనే మాట అనడంలే. గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని. 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000, 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. నిన్న మా నాయకుడు జయరాం రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జీఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసినామని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక విధానంలో మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అదే పెద్ద ఉన్న పన్నును, అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించినామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. అరే మీరే కదా 8 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా 60 రూపాయలు ఉన్నటువంటి పప్పు 130 రూపాయలు అయితే, 10 రూపాయలు ఉన్నటువంటి 20 రూపాయలు అయితే, నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరిగితే ఇలా అవన్నీ తగ్గుముఖం పట్టినాయి ఆ మార్కెట్లో. దీనివల్ల కన్జ్యూమర్కి ఏం లాభం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వ పరిశీలన చేయండి. ఇలా పెరిగినటువంటి ధరలు మీరు జీఎస్టీ తగ్గించడం నెపం మీద చేస్తే క్షేత్రస్థాయిలో ఎవరికైనా లబ్ధిదారుడికి, ఎవరికైనా కన్జ్యూమర్కి లాభం జరుగుతుందో ఒకసారి చూడండి. ఆర్భాటమైనటువంటి అట్టహాసాల పునాదుల మీద ఓహో మేము జీఎస్టీ తగ్గించడం పెంచిందెవరు, జీఎస్టీ పేరు మీద రక్తం పీల్చిందెవరు, ఇలా మేము దొడ్డు పైపు 1 HP మోటార్తో పీల్చింది, ఇలా 25 దానికి సంబంధించినటువంటి
పేరు మీద పీల్స్తామనేటువంటి ప్రయత్నం జరిగి మేము పెద్ద గొప్ప చేసినాం, మీకు ఏదో రీహాబిలిటేషన్ చేసినాం, మీకు పెద్ద ఉపాధి చేసినాం, మీకు పెద్ద బెనిఫిట్ చేసినామని చెప్పుకొని పండుగ ముందు అలా సంబరం జరుపుకోమని చెప్తున్నారే. కనీస లెక్కలు దేశంలో ఎవరు చదువుకోలేదా? లెక్కలు తెలివాయా? ఎవరిని మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు? తెలంగాణకి ఇవాళ ఈ జిఎస్టీ తగ్గించిన పేరు మీద 7,000 కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉంది పన్ను రూపంలో. రైట్, మరి పేద ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? పేద ప్రజలకు ఎంతవరకు జరుగుతుంది? దాని గురించి ఆలోచన చేసేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే వాళ్ళే, ఈ దేశం ఒక రాష్ట్రాల కూడికకు సంబంధించి, ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి 29 రాష్ట్రాలతో ఉన్నటువంటి దేశం ఇది. ఫెడరల్ సిస్టంలో ఉన్నాం మనం. రాష్ట్రాలకు సంబంధించినటువంటి పట్టింపు లేదు, ఆర్థికపరమైన అంశాల మీద ప్రభుత్వాలు సహకారం అందించేది లేదు. అందులో ఒక కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీలో లేం కాబట్టి పూర్తి వివక్షపూరితంగా బడ్జెట్ కావచ్చు, నిధుల కేటాయింపు కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఇది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ మా భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు. ఆనాడు జిఎస్టీ పెట్టినాడే వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గబ్బర్ సింగ్ ట్యాక్స్ జిఎస్టీ అంటే పేద ప్రజలకు రక్తం పిలవడానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరు మీద నరేంద్ర మోడీ పెట్టినటువంటి విధానం ఇది. ఇలా దాన్ని ఏదో తగ్గించి గొప్ప పరిపాలన మార్పు చేసినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం, పండుగ జరుపుకోమని చెప్తున్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇది బీజేపీ మోసపూరిత విధానాలల్లా ఒక లేటెస్ట్ ఏఐ మోడల్, మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ మోడల్లో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి విధానంలో ప్రజలు మోసం చేస్తూ ఉంది. టెక్నాలజీ పేరు మీద, అంటే ఇంతకుముందు జిఎస్టీ మీద వసూలు చేసి ఇప్పుడు చేయమంటే వాళ్ళ గొప్ప మెహర్బానీ చేసినట్టు ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇది పొరపాటు అని తెలియజేస్తాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారులతోటి, మంత్రివర్గంలో ఇతరత్ర అనుభవజ్ఞులైనటువంటి ఆర్థిక నిపుణులతో సలహాలు తీసుకొని దానికి సంబంధించిన ఆలోచన చేస్తాం. కానీ ఫెడరల్ సిస్టంలో కేంద్రము బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేటువంటి అంశం వల్ల ఇటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రాష్ట్రాలకు ఏర్పడ్డప్పుడు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఆ రాష్ట్రాలకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ రాజకీయ దురుద్దేశంతో అధికార పక్షం ఇక్కడ కాదు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందని వివక్షపూరితంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. ఇది మనం ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా గమనిస్తా ఉన్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, తెలంగాణకు ఇస్తున్నటువంటి నిధులు. ఇవాళ మన దగ్గర తిరుపులార్ రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి, మెట్రో విస్తరణకు సంబంధించి, గోదావరి జలాలు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించి, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గ్రోత్కు సంబంధించి, ఐటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి తీసుకురావడానికి సంబంధించిన అంశాల లోపల కేంద్రం పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. అయితే సొంత రాష్ట్రం గుజరాత్, లేకపోతే ఇవాళ ప్రభుత్వానికి 11 నెంబర్గా కాళ్ళలాగా నిలబడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కో బీహార్కో తప్ప, ఎన్నికలున్న బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ కూడా నిధులు కేటాయించే ప్రయత్నం జరుగుతలేదు. ఆ విధానంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి అటువంటి విషయం లోపల 7,000 కోట్ల నష్టానికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఏ విధంగా తెలంగాణను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులపై ఉంది అనే మాట కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజల పక్షాన ఆ ఇద్దరు మంత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.